బ్రేకింగ్ న్యూస్ గాంధీ భవన్ లో జరిగిన పిఎస్సి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి వ్యాఖ్యలు అని కంటే కాంగ్రెస్ నేతలకు చిన్నపాటి వార్నింగ్ తో కూడిన సూచన చేశారు. గాంధీ భవన్ లో మరోసారి ధర్నాలు చేయవద్దన్నారు ఆయన. నేతలకు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అలా కాకుండా గొడవలు ధర్నాలు చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు రేవంత్. సీఎంగా తాను ఉన్నాను, పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇన్ఛార్జ్ మంత్రుల తీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల్లో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే బాధ్యత ఇన్ఛార్జీలకు అప్పగించినా పని చేయడం లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 99% గెలిచేలా ఇన్ఛార్జ్ మంత్రులే బాధ్యత తీసుకోవాలన్నారు. పీసీసీ కార్యవర్గంలో ఉన్న వారిని 2 జాబితాలు రెడీ చేయాలని, ముందు అందరికీ పని అప్పగించాలన్నారు సీఎం రేవంత్. పని చేసిన వాళ్ళది ఒక జాబితా, పని చేయని వాళ్ళది మరో జాబితా సిద్ధం చేయాలన్నారు. పని చేయకపోతే డిమోషన్, పని చేస్తే ప్రమోషన్ ఇద్దాం. ఇందులో మొహమాటం అవసరం లేదన్నారు సీఎం రేవంత్. ఇక గాంధీ భవన్ లో జరిగిన పిఎస్సి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు పార్టీకి సంబంధించిన నేతలపై అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక చిన్నపాటి వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తోంది. ఇటు గాంధీ భవన్ లో మరోసారి ధర్నాలు చేయవద్దంటూ కూడా ఆయన సూచిస్తూ ఉన్నారు. పని చేయని వాళ్ళది మరో జాబితా, పని చేసిన వాళ్ళది ఒక జాబితా అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఇటు నేతలకు ఏ సమస్య ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకురావాలి అంటూ కూడా ఇటు నేతలకైతే సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇటు ఏదైనా గొడవలు సృష్టించినా ధర్నాలు చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సీఎంగా తాను ఉన్నాను, పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మీ సమస్యకు అన్నిటికీ కూడా మేము పరిష్కారం చూపిస్తాము అంటూ కూడా రేవంత్ చెప్పుకొస్తున్నారు. ఇటు ఇన్ఛార్జ్ మంత్రులకు సంబంధించి కూడా అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీలో ఏ విధంగా మెలగాలి అనే దానిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పూర్తి సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి హేమ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. హేమ, మనం చూస్తున్నాం ఇటు పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే నేతల్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక నేతలకు సంబంధించిన చిన్నగా వార్నింగ్ ఇస్తున్నారనుకోవచ్చు ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే. మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రీసెంట్ డేస్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా రీసెంట్ డేస్ లో పార్టీలో చోటు చేసుకున్నటువంటి కొన్ని అంశాలను కూడా ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే నేతలందరికీ కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు పిఎస్సి మీటింగ్ లో అటు టీపీసీసీ చీఫ్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రేవంత్ రెడ్డి, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ తో పాటు ఇతర ముఖ్య నేతలంతా కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే ఇందులో ప్రధానంగా కొన్ని హాట్ కామెంట్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. రీసెంట్ డేస్ లో గాంధీ భవన్ లో చూసుకుంటే అటు మహిళా కాంగ్రెస్ సంబంధించినటువంటి మహిళా నేతలు, సేమ్ టైం నిన్న అటు యాదవ్లకు సంబంధించి కొంతమంది నేతలు వచ్చి పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో ధర్నా చేసినటువంటి పరిస్థితి. గాంధీ భవన్ లో ఇంకొకసారి ధర్నాలు చేయొద్దని, ఏదైనా ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలని, మరి ముఖ్యంగా అటు ముఖ్యమంత్రిగా తానున్నానని, అండ్ మోరోవర్ మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ఏమున్నా సరే తమ దృష్టికి తీసుకొని రావాలి కానీ ఎవరు కూడా ధర్నాలు చేయొద్దు, అండ్ ఏమున్నా సరే దానికి ఖచ్చితంగా పరిష్కారం చూపుతామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక రీసెంట్ డేస్లో ఇన్ఛార్జ్ మంత్రులు యాక్చువల్లీ గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను ఏర్పాటు చేశారు. కానీ దాని తర్వాత కొన్ని డిస్ప్యూట్స్ కారణంగా కొంతమంది ఇన్ఛార్జ్ మంత్రులను తొలగించి మొన్న కొంతమంది కొత్త ఇన్ఛార్జ్ మంత్రులను కూడా వేసినటువంటి పరిస్థితి. అయితే ఇందులో భాగంగా ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరు పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని నామినేటెడ్ పదవులు భర్తీ చేసే బాధ్యత మీకు అప్పగిస్తే ఇంకా ఎందుకు భర్తీ చేయలేదు, అండ్ జిల్లాల పైన ఫోకస్ చేయాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం ఏవైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో జిల్లాలకు సంబంధించి అవి వెంటనే భర్తీ చేసే పనిలో కూడా ఉండాలని, అండ్ స్థానిక ఎన్నికలే ధ్యేయంగా కూడా పనిచేయాలి. నిధులు మీ దగ్గరే ఉన్నాయి, బాధ్యతలు అన్నీ కూడా మీ దగ్గరే ఉన్నాయి. స్థానిక ఎన్నికలు మీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం రెస్పాన్సిబిలిటీ మీదే అంటూ కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం అంతా కూడా అంటే ప్రతి ఒక్కరిని కూడా ఉద్దేశించి మాట్లాడారు. అండ్ మోరోవర్
ముందు ఎవరికైతే పని అప్పగించామో అదంతా కూడా అందరూ చేయాలి. పని చేసిన వాళ్ళది ఒక జాబితా, చేయనటువంటి వాళ్ళది ఒక జాబితాగా తయారు చేసి పని చేస్తే ప్రమోషన్, చేయకపోతే డిమోషన్ ఇవ్వాలి. ఎవరికి కూడా మొహమాట పడద్దు అంటూ కూడా మంత్రులకి సూచించినటువంటి పరిస్థితి. ఇక స్థానిక ఎన్నికలు ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించి పనిచేయాలి. స్థానిక ఎన్నికల బాధ్యత అంతా కూడా ఇన్ఛార్జ్ మంత్రులపైనే ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక మరికొద్ది రోజుల్లో రాబోతున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైన కూడా మాట్లాడారు. ఉప ఎన్నికల్లో రీసెంట్ డేస్లో చూసుకుంటే ఎవరికి వారు తామే అభ్యర్థి అంటూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఎట్లా అయినా సరే జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలవాలి. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం గ్రేటర్ పరిధిలో నాయకులందరూ కూడా, అంటే రీసెంట్ డేస్లో చూస్తే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలు ఇరు వర్గాల మధ్య గొడవలు అయ్యాయి, 2 గ్రూప్స్గా విడిపోయి కొట్టుకున్నటువంటి పరిస్థితి ఒక మీటింగ్లో. సో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు మొత్తం గ్రేటర్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సమన్వయంతో పనిచేయాలి. అందరు కూడా జూబ్లీహిల్స్ టికెట్ని గెలిపించాలి. ఇంకా అభ్యర్థిని మేము ఖరారు చేయలేదు, ఇంకా ఎవరు కూడా అభ్యర్థి ఎంపిక పైన ఎవరు కూడా మాట్లాడొద్దు, ఇష్టం వచ్చినట్టు ఎవరు మాట్లాడొద్దు అంటూ కూడా ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణ దాటితే ఖచ్చితంగా వేటు ఉంటుంది అని హెచ్చరించినటువంటి పరిస్థితి. రీసెంట్ డేస్లో మనం చూస్తే గజ్వేల్, వరంగల్, పటాన్చేర్, ఆదిలాబాద్ ఇలా అనేక ఏరియాలో, ఖైరతాబాద్లో కూడా ఎక్కడికక్కడ పార్టీ లైన్ దాటుతూ పార్టీ సొంత నేతలపైనే ఒకరొకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఒక మీటింగ్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే పార్టీ లైన్ దాటి మాట్లాడతారో వాళ్ళపైన వేటు తప్పదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొంతమంది తమ సేవలను ఉపయోగించుకోవాలంటూ సీనియర్ నాయకులు చెప్పారు. సో పదవులు వచ్చినటువంటి వాళ్ళు రాష్ట్రం అంతా తిరిగి బలోపేతం చేసే పనిలో ఉండాలి. అండ్ మోరోవర్ వీలైనంత త్వరగా కూడా స్థానిక ఎన్నికలపైన కూడా స్పందించారు. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కొంతమంది మంత్రులు కోరినటువంటి సమయంలో స్థానిక ఎన్నికలు ప్రజాప్రతినిధులు లేకపోవడంపై తమపై ఒత్తిడి పెరుగుతుందంటూ కూడా మంత్రులు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి స్థానిక ఎన్నికలు కూడా త్వరలోనే ఉంటే దీనికి కూడా అందరూ సిద్ధం అవ్వాలి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈరోజు పిఎస్సి మీటింగ్లో అటు నేతలందరినీ ఉద్దేశించి మాట్లాడారు. కీలక అంశాలను కూడా చెప్పడం జరిగింది. మొత్తం రీసెంట్ డేస్లో పార్టీలో జరుగుతున్నటువంటి అన్ని అంశాలపైన కూడా మాట్లాడారు. కొంతమంది పార్టీ లైన్ దాటి బిహేవ్ చేయడం కానివ్వండి, లేదంటే పార్టీ కార్యాలయంగా ఉన్నటువంటి గాంధీ భవన్లో వచ్చి ధర్నాలు చేయడం కానివ్వండి, లేదంటే కొన్ని జిల్లాల్లో అటు ఇన్ఛార్జ్ మంత్రులకు అక్కడ ఉన్నటువంటి నేతలకు సమన్వయం లేకపోవడం, కంప్లైంట్స్ ఇవ్వడం, మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకురావడం, ఇలా అనేక అంశాలపైన కూడా స్పందించారు. అయితే వీటన్నిటికీ కూడా కారణం రీసెంట్గా మీనాక్షి నటరాజన్ మొత్తం ఎంటైర్ 17 పార్లమెంట్ సంబంధించి సెగ్మెంట్ల ముఖ్య నేతలతో సమీక్ష సమావేశమైనటువంటి సమయంలో ప్రతి ఒక్క అంశం కూడా మీనాక్షి నటరాజన్ దృష్టికి వచ్చింది. సో వీటన్నిటిని కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఆల్రెడీ ఇటు హైకమాండ్కి, ముఖ్యమంత్రికి కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఈరోజు పిఎస్సి మీటింగ్లో అయితే ఒకవైపు దిశానిర్దేశం చేస్తూనే మరొక వైపు నేతలందరికీ కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే ఇటు రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్లు అయినటువంటి వాళ్ళు కానివ్వండి, నామినేటెడ్ పదవులు పొందినటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఇకపైన గ్రౌండ్లోకి వెళ్ళి పనిచేయాలి. అవసరమైతే తాను కూడా గ్రామాల్లోకి వస్తాను అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సో మొత్తానికైతే పిఎస్సి మీటింగ్ ముగిసింది. పిఎస్సి మీటింగ్లో వచ్చినటువంటి నేతలందరికీ కూడా రేవంత్ రెడ్డి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారని చెప్పారు.